రాత్రంతా కులుకులేదు, నిద్ర పడితే ఒట్టు. ఛా, అదే ఊళ్ళో అయితే ఏ ఆరు బయట ఏ చెట్టు కిందో మంచం వేసుకొని పడుకొని ఉంటే తెల్లారేదాకా మెలకు వచ్చేది కాదు. ఏడేందో ఇనపెట్టెలా గదులు ఏసీలు ఉన్నా ఈ ముసల్దయ్యాలు ఎక్కడ పీక్కు తింటాయో అని నిద్రపట్టి సావట్లేదు. ఏంట్రా నీ కంటికి మేము ఎలా కనపడుతున్నాం? పీక్కు తినే వాళ్ళలాగా కనపడుతున్నావా? మాట్లాడేరా, నిజంగా పీక్కు తినమంటావా చెప్పు. తప్పైపోయింది, ఇంకెప్పుడు లేరా లే అట్టరాటానికి. ఏ మనవరాలు పాపమ్మ మనుషులు కాదా? ఆళ్ళు దడుచుకోవట్లేదే. వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదుగా. ఏంట్రా సణుగుతున్నా? ఏయో వెళ్ళి తారు తీసుకురా. ఈయన్ని ఫ్యాన్ కూరేసి చచ్చాక వీళ్ళు కూడా మనతో పాటు తిప్పుకుందాం. నానమ్మా వద్దు, అస్సలు ఇక గొడవను సొనగను. దేవుడి మీద పెట్టు. ఈడు దేవుడి మీద పెట్టేది అంటే ఈడు మళ్ళీ అంటారా అమ్మా? దేవుడికి మనకు పడదని తెలుసుగా. మరి దేని మీద పెట్టాలో నువ్వే చెప్పు తాత. దేని మీద వద్దు గాని ఇంకోసారి తిట్టావనుకో ఈ ఫ్యాన్ కూరేసి. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు దిల్లు. ఉంటే బయట ఏమైనా సౌండ్స్ వినిపించాలి కదా, నవ్వులు కేకలు లాంటివి. అంతేనంటావా బాబా? అంతే. బావా అర్జెంట్ గా అత్తయ్యకి ఫోన్ చేసి, ఏమమ్మా నువ్వు వెళ్ళమంది దయ్యాల దగ్గరికి మనుషుల దగ్గరికి కాదు అని దులిపాయి. అత్తయ్య వెళ్ళమనకపోతే మనం వెళ్ళే వాళ్ళం అసలు. మనం వద్దనింది కదా. అవునండి, మనం వెళ్ళిన సంగతి తెలుసుకో. ఏదో అత్తయ్య తరపు చుట్టాలని దయ్యాలైనా భరిస్తున్నా. ఒకసారి బయటికెళ్ళి చూడు కామ్రేడ్. కోడళ్ళు అత్తగారిని చూడడమే గొప్ప. అలాంటిది అత్తగారి తరపున దయ్యాలను చూసే కోడలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు తెలుసా? కూల్ బంగారం కూల్. ఇప్పుడే ఫోన్ చేస్తానుగా. చెయ్యి. హలో హలో అమ్మా. స్పీకర్ ఆన్ చేయి. ఫోన్ చేసి చాలా రోజులైంది కదా. అమ్మా నిన్నే వచ్చాం గాని సంగతి తెలుసా? ఏమండి అంటే అన్నామంటారు కానీ దయ్యాల్లో రిచ్ లో మిడిల్ క్లాస్ కట్ చేసింది బావా. బావా నేను నిర్ణయం తీసుకున్నాను. యూసు కూడా వెళ్ళిపోతావా? నందిని ఇక్కడ మాడిన తిప్పని వంశం మాది. మడం తిప్పరేమో గాని గరిట తిప్పే వంచాగా. వదులు. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? ఆ నాన్నమ్మ తాతయ్య వెళ్ళి మంచి చేసుకొని గ్రిప్ లో పెట్టుకుంటా. ఆ దిశగా ముందుకు పోతా బావా. పొండి పొండి ఉతికి ఆరేస్తారు. ఈ విషయం అర్జెంట్గా అత్తయ్యకి చెప్పాలి. గ్రిప్ లో పెట్టుకుని ఏం చేస్తావు? వీళ్ళని మీ అమ్మ దగ్గరికి పంపించి అత్తయ్యని 3 చెరువుల నీళ్లు తాగిస్తా. ఫుల్ పవర్స్ నా చేతికొచ్చేలా చేస్తా. ఏంటో నవ్వుతున్నావు? చూస్తుంటరా ఇది జరిగి తీరుద్ది. చూద్దాం. చూడు బాబు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. అవును పాప, నాకు టెన్షన్ గానే ఉంది. అవును ఈ గోపాల్ గారు ఎక్కడ చచ్చాడు? ఏంటా చచ్చామావా? బయట పెద్దమా పెద్దనాన్న ఉన్నారా అని అంత నెమ్మదిగా అడుగుతావేంటత్త? ఇందాక నాకు కనబడి ఏం చేశారో తెలుసా? అది విషయం. మరి గిరి బేబీ వాళ్ళు ఏం చేస్తున్నారా? వాళ్ళు మాత్రం మీలాగా గజగజ వణికిపోట్లా. మరి నాన్నమ్మ తాతల్ని మచ్చిక చేసుకుని వాళ్ళని లవ్ చేస్తారంట. వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారంట. లవ్ చేస్తారా? ఎలా? హౌ బాబు?
ఓ మై గాడ్, నిజంగానే బేబీ చాలా బ్రేవ్. మావా అత్తే ఉంటుంది. మీ చెల్లెల్ని పొగుడుతుందిరా. ఓహో. దయ్యాల్ని మచ్చిక చేసుకునే దమ్ము ధైర్యం గలది అంటుంది. మనం కూడా డెవిల్స్ ని ఐ మీన్ పెద్దమ్మ పెద్దనాన్నని అట్రాక్ట్ చేసి మన సైడ్ వచ్చేలా ప్లాన్ చేద్దామా? వాట్ డు యు సే? లెట్ us see. We think పాపా. You do what I tell you. ఏంది మావా మాటి మాటికి బళ్ళో పంతులమ్మ పిల్లల్ని కొట్టినట్టు కొడుతుందేంటి అత్త? బాబు అబ్బా నథింగ్ పాపా, నథింగ్. ఇదిగో నువ్వన్నట్టుగా వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్లాన్ ఆలోచిద్దాం. పదరా గోపాలం. యాడికి? వాళ్ళ దగ్గరికి. బాబు నీకో దండం, ముందు మీరు వెళ్ళి ఆ పనేదో చూసుకోండి. బాబు వెయిట్, నేను ఫస్ట్ వెళ్తాను, దెన్ యు కమ్. ఆ పని చెయ్యి. ఆయమ్మా ఏందయ్యా? మనం పైకి వెళ్ళిపోయాం పదా ఆయమ్మా. ఎందుకయ్యా? పిల్లలు దర్శకుంటున్నారు కదా ఆయమ్మా. దర్చుకుంటారా? ఆళ్ళ ఏందాయమ్మా దర్శకరా? మన ఆత్మలని తెలిసింది కదా, దర్శకోకుండా ఎలా ఉంటారు? ఆళ్ళు దర్చుకునే రకాల, మనల్ని దడిపించే రకాలు. లేదే అమ్మా, మన ఆత్మని తెలిసినా కూడా వాళ్ళు ప్రేమగానే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడేమంటావయ్యా? స్వర్గపురికి వెళ్ళిపోదావా? స్వర్గానికి వెళ్దారంటే ఇంద్రుడు లిస్టు పెట్టాడుగా, వెయిటింగ్ లిస్టు. అప్పుడు దాకా మనం ఏడనే ఉండాలిగా అమ్మా. ఏందయ్యా, నువ్వే పైకి వెళ్ళిపోదాము అంటావు, మళ్ళీ నువ్వే వెయిటింగ్ లిస్టు అంటావు. పేదమా బాత్ సారీ స్నానం చేస్తారా? హాట్ వాటర్ పెట్టనా? ఓ గాడ్, ఏంటి అలా చూస్తున్నారు? డెవిల్స్ హాట్ వాటర్ తో స్నానం చెయ్యరా? బ్లడ్ తో చేస్తారా? ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. పాపమ్మా ఏందే నీళ్లు పెడతానని అట్టా వెళ్ళిపోతున్నావు? పెట్టు బంగారం. చూసావా పిల్లలు ఎంత ప్రేమగా ఉన్నారో? ఉన్నారులే ఓయ్. అప్పుడే ఏమైంది? వాళ్ళు ప్రేమతో చేస్తున్నారు, భయంతో చేస్తున్నారు, చూద్దాంగా. బావా, ఆ ముసలి దయాల్ని ఎలా మచ్చిక చేసుకోవాలో ఐడియా చెప్పవా? అవసరం అంటే వదిలు. నేనైతే వాళ్ళని బయటికి ఎలా ఏం చేసి పంపించాలని ఆలోచిస్తున్నాను. పాప మంచి దయ్యాలు బావా, చాలా మంది మనుషుల కంటే అది చాలా బెటర్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? వీటిలో వెర్రినాయలా 2 సిల్లు చెప్పింది 5 సిల్ వచ్చేసరికి మర్చిపోతావా? వాటిని మంచి చేసుకుని అద్దె దగ్గరికి పంపించి అద్దెకి చుక్కలు చూపిస్తానని చెప్పాను కదా. ఆయన నీతో నాకు అనవసరం, ఇది మాత్రం ఫిక్స్. ఏంది చల్లని ఎదరగండం? ఏమే నవ్వకూడదా? నీకు చెప్పే నవ్వాలా? నాకు చెప్పి నవ్వట్లేదురా, మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నావా అని అడుగుతున్నాను. ఏం నవ్వకమ్మా, నవ్వుతా. ఏం చేస్తావు? కత్తి పెడితే నరికి పారేసి నీ రక్తాన్ని నానమ్మ తాతలతో తాగిస్తా. ఆహా, మేమే అంత పిచ్చోళ్ళం. ఇలాంటి వేస్ట్ అండ్ వరస్ట్ ఫిలర్స్ తో మనకెందుకురా? పెట్టడానికి హాట్ వాటర్ కావాలంట. అవునా? విన్నావుగా వాళ్ళు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారు. బాబు ఇప్పుడు తన పెద్దమ్మ పెద్దనానికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి. కమ్. అవును పాపా, తర్వాత అత్తయ్యకి మామకి వాళ్ళకి తగ్గట్టుగా షాపింగ్ చేయాలి. బాబు యు రైట్. జాగ్రత్త, మెడ పట్టేయగలదు. బాబు నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. వాళ్ళని మన దగ్గరికి తెచ్చుకోవడంలో ఏంటి యూజ్? యూజ్ ఉంటుంది పాపా, వాళ్ళు ఆత్మలు కదా, బలం ఎక్కువగా ఉంటుంది. మన సైడ్ వచ్చేసారనుకో మనం అన్ని పనులు చేయించేసుకోవచ్చు. అర్థమైందా పాపా? మరేంటి థింక్ చేస్తున్నావు? వాళ్ళతో ఏం వర్క్ చేయించాలా అని థింక్ చేస్తున్నాను. సూపర్ పాపా. పనులే కాదు పాపా, మనుషులు చేయలేనివి కూడా వాళ్ళ చేత చేయిద్దాం. హౌ బాబు? ఎలాగంటే మనకి ఎవరి మీదైనా పిచ్చ కోపంగా ఉందనుకో, పొడిచి పారేయాలన్నంత కోపంగా ఉందనుకో, బాబు అదే పాప మర్డర్ చేయాలన్నంత కోపంగా ఉందనుకో, అవన్నీ మనం చేయకుండా వాళ్ళతో చేయించచ్చు. రైట్ బాబు. పెద్దమ్మ పెద్దనాన్నకి అమెరికా కోసం వీసా అప్లై చేద్దాం. అక్కడ లాస్ వెగాస్ లో సాంద్రా ఆంటీ అంటే నాకు చాలా కోపం. ఆ సాంద్రా ఆంటీని మర్డర్ చేయిద్దాం. డెవిల్స్ కు వీసాలు ఎందుకు పాప? ఇక్కడ మాయమై అక్కడ తేల్తాయి. బాబు బాబు వాటర్ హీట్ అయింది, టేక్ అండ్ గో. తీసుకెళ్తాలే, ఇంకొంచెం వేడెక్కు నువ్వు.
ఏ రోజైనా నువ్వు నాకు నీళ్లు పెట్టావా? కనీసం గేదరాన్ని చేసావా? ఇప్పుడు చూడు, ఆ ముసలి దయ్యాలకు మాత్రం అడ్డమైన చాకరీ చేస్తున్నావు, నా చేత చేయిస్తున్నావు. దొరికారు బాబు సార్. ఇప్పుడు చూడండి. విన్నానమ్మా. నో బాబు, నాకు ఆ ఓల్డ్ డర్టీ ఫెలోకి సర్వీస్ చేయడం చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఐ డోంట్ లైక్ ఇట్. ఆ ముసలి డొక్కు నా కొడుక్కి తాతయ్యకి నానమ్మా. తాతయ్యకి సేవలు చేయడం నాకు చాలా కోపంగా ఉంది అంటుంది. ఇట్రావే మనవరాలా. నువ్వు సూపర్ నానమ్మా. పద మాయమైపోదాం. నా చేయి పట్టుకో. ఏంటి తాత ఇటొచ్చా? ఏందిరా రాకూడదా ఏంది? అమ్మో, అబ్బా, అబ్బా. ఏంట్రా అలా పడిపోయావు? తాత భుజం మీద చేసాడు బాబా. అబ్బో, ఆ మాట చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళకి చెప్పరా. తాతంట భుజం మీద చేసాడంట, ఇటు పడ్డాడంట. నిజం బావా? ఏ బాబుగా పాపం నీళ్ళుగా ఏమని చెప్పానే కాసిందా? తెస్తుంది మావయ్య. ఒక్కటి ఎట్లా మోసుద్రా? ఓ నువ్వు కూడా వెళ్ళు. గోపాలం గారిని నిర్రోధం చేసావు, ఇప్పుడు ఏమైంది? ఈ ముసలోడు దయ్యమైన సంగతి మర్చిపోయాను రా. ఏంద్రా బాబుగా వెళ్ళు. నీకోసం హాట్ వాటర్ తెచ్చాను. శబాస్ పాపమ్మ, నువ్వే నా కూతురు. థ్యాంక్ యూ పెద్దనాన్న. నిన్నే కాదు, ట్రావెల్స్ ని కూడా గ్రేప్ లో పెంచుకుంటాను బేబీ. తాత వేడి సరిపోతుందో చూడు. బాబు వాటరు హీట్ బాగా అయిందో లేదో చెక్ చేయమంటుంది పాప. నో పెద్దనాన్న, చాలా హాట్ గా ఉంది. సై లుక్. ఏందే పాపమ్మ, పొయ్యి మీద పెట్టావా పంపు కింద పెట్టావా? బాబు వాటర్ కూల్ గా ఉన్నాయంట పాప. లేదు మావయ్య, నేను పాప కలిసి నీళ్లు స్టవ్ మీద వేడి చేసాం. యా పెద్దనాన్న. నీళ్లు చల్లగానే ఉన్నాయిగా. మనగానే నువ్వు చూడు. నో, నువ్వు తొండి చేస్తావు. బాబు వాటిస్తుంది. ఫ్రాడ్ చేస్తుంది అంటున్నాను పాప. ఓ యా యూర్ రైట్ బాబు. గోపి నువ్వు చెక్ చెయ్యి. అట్లాగే. చల్లగానే ఉన్నాయి అత్త. అసలు నీళ్ళు కాచారో లేదో తాతయ్య? ఏంది పాపమ్మ ఎట్లా చేస్తావు? మనోరాలా నువ్వు పెట్టుకో. ఓ నో పెద్దనాన్న, నేనే పెడతాను. గివ్ మీ 5 minutes. బాబు బ్రింగ్ ది బకెట్. ఓకే. అబ్బా. ఏంట్రా బాబుగా సీరియస్ గా ఉన్నావు? ఏం లేదులే. నోరు మూసుకొని ఏంటో చెప్పు. మనం దెయ్యాలతో గేమ్స్ ఆడమేంటి దిల్లు? నాకెందుకో లైఫ్ రిస్క్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఏం కాదు బాబా, మన నాన్నమ్మ తాతయ్యలేగా. కానీ చచ్చిపోయారు కదా. ఏ చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టట్లేదా? వాడికి దండ వేయట్లేదా? అది వేరు ఇది వేరు దిల్లు. వాళ్ళు ఇప్పుడు మనకు సపోర్ట్ గానే ఉన్నారు కదా బాబా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు ఓకే, ఒకవేళ వాళ్ళ కోపం వచ్చి రివర్స్ అయితే అప్పుడు? ఈ మా ఒకడు పైన పట్టారం లోన్ లోటారం. ఆయనే వెళ్ళి వినొచ్చుగా. చెల్లి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినరా అని నన్ను పంపాడు. ఇప్పుడు చెల్లి చూస్తే 4 పీకుద్ది, నానమ్మ చూస్తే పీక పిసుకుద్ది. దీనమ్మ జీవితం. అంతేనంటావా బావా? ఏమో, నువ్వే ఆలోచించు. దెయ్యాలంటే పాప బాబ్సాన్ని పంపించడం మన వల్ల కాలేదు, ఇక నిజమైన దెయ్యాలను ఏం పంపిస్తాం? పంపడం పెద్ద సమస్య కాదు బావా, కానీ వచ్చిన అవకాశాలు వదులుకోవడం ఎందుకు అంటున్నా. ఏమంటావు? ఏ అవకాశం ఏంటిది? సరిగ్గా వినపట్లేదే. సరే దిల్లు, నీ ఇష్ట ప్రకారమే కానీ. అది ఇప్పుడు నచ్చవురా బావగా. ఏమై ఉంటుందబ్బా? అబ్బా 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 అబ్బా. ఏంటి అన్నయ్య, ఏమైంది? బాబా కొంచెం లేపవా? ఆగు బావా, అసలు ఏమైందో ఎందుకు పడ్డాడో చెప్తేనే లేపుదాం. నువ్వు లేపుతానే చెప్తా. చెప్తేనే లేపుతాం. చెప్పు. మరి అది సంగతి. చూసావా బావా, ఇప్పటికైనా నమ్ముతావా? నానమ్మ తాతయ్య వాళ్ళ సపోర్ట్ ఫుల్ గా మనకే ఉందని. నువ్వు కేక దిల్లు, నువ్వు లేరా. ఇంతకీ చెల్లె, వాళ్ళ సపోర్ట్ నీకెలా వచ్చింది చెల్లె? నీకెందుకు రావని ఎలా?
బావా ఇప్పుడు మళ్ళీ నీళ్లు పెట్టారు కదా, ఏం చేస్తున్నారో చూద్దాం పద. అరే నీళ్లు వేడైనా కానీ చన్నీళ్ళు అంటారండి పాప. యా బాబు, అదే నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు మనతో గేమ్స్ ఆడుతున్నారు పాప. వై బాబు? ఏమో ఎవరికి తెలుసు బొంగు. అంటే ఆ బేబీతో కూడా గేమ్స్ ఆడాలి కదా బాబు? నిజమే కదా పాప, అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడమని మన గోపాలంగాని పంపించాను. బేబీ, వాట్ హ్యాపెన్? వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? అబ్బా అడిగితే అలా తలగొక్కుంటావేట్రా, చెప్పు. నువ్వు ఉండు మామ, ఇలా పెళ్ళం కొంగు చాటుని దాక్కొని కబుర్లు చెప్పకపోతే నువ్వు వెళ్ళి కనుక్కోవచ్చుగా. బాబు అది కాదత్త, అది కొంగు. అది అక్కడ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్తా విను అత్త, నువ్వు కూడా విను. అది జరిగింది. చూసావు పాప, వాళ్ళు వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో. బాబు ఎలా? ఏదో తిరగాల్సింది మావా. అదేంటో తెలుసుకునే లోపు ఆ ముసలోడు వచ్చి కొట్టేశారు. ఓకే ఓకే ఓకే, ఏ వాళ్ళేనా? మనం మేనేజ్ చేయలేమా? యా బాబు, you're right. Yeah. గోపి, వాటర్ హీట్ అయ్యాయో లేదో చెక్ చేయి. పొగలు వస్తుంటే ఇంకా వేడుకున్నాయో లేదో చూడమంటావేంటప్ప? బాబు ఓకే అంటున్నాడు పాప. ఓ ఇప్పుడు గాని చన్నీళ్ళే అన్నారనుకో మనం ఊరుకోకూడదు రోయ్. అంతే మావా, ఇవాళ వాళ్ళు మనమో తేలిపోవాలంతే. అత్త నువ్వు తప్పుకో, నేను తీసుకొస్తాను. రండిరా బాబు గారు, రండి. బకెట్ ఇక్కడ పెట్టరా. మామయ్య నీళ్లు బాగా కాగాయి చూసుకో. వెరీ హాట్ వాటర్ పెద్దనాన్న, వెళ్ళి స్నానం చేసిరా. డెవిల్స్ ని ఎలా మేనేజ్ చేస్తున్నానో చూస్తున్నావు కదా. నెవర్ అండర్ ఎస్టిమేట్ మీ. ఓకే పాప మేడం. తాతయ్య నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, మనం తొందరగా అలా బయటకెళ్ళి ఎగిరిద్దాం. అట్లాగే మనోరాల, ఏడు సరిపోద్దా లేదో చూడండి. ఏంద్రా బాబుగా, నీళ్లు ఐసున్నట్టున్నాయి. చల్లగున్నాయా? నో పెద్దనాన్న, చాలా హాట్ గా ఉన్నాయి. గోపి చల్. అవును తాత, పొగలు కూడా వచ్చాయి. నేను తట్టుకోలేకపోయా. అంటే ఏంట గోపాలం, తాత అబద్ధం చెప్తున్నాడంటావా? వాళ్ళ ఉద్దేశం అదే కదా మరి. అసలు నీళ్లు బాగా కాగే అన్నారుగా, చెక్ చేయండి బాబు సార్. బాబు చెక్ ఇట్. పాప చల్లగానే ఉన్నా. వాట్? అదేంది మావా అట్టట్టా? బాబు వీళ్ళు మనతో గేమ్స్ ఆడుతున్నారు. ఏందే పాప, మేము మాయం చేసామనుకుంటున్నారా? అంటే అది అత్తయ్య. వాడు తాత, నేను వెళ్ళి నీళ్లు కాచి తీసుకొస్తాను. నువ్వేంటి తీసుకొచ్చేది? అబ్బా ఏంటబ్బా మీ గోల? వసే మనోరాలా, నువ్వు వెళ్ళి నీళ్లు పట్టరా. పట్టులు. Go change your dress. Go fast. బాగా కాగందిల్లు. అసలే తాతయ్య మసిలిపోయే నీళ్ళు స్నానం చేస్తాడు. అవునవును బావా, గ్యాస్ అయ్యే వరకు కాస్త. మావా చెల్లి స్టవ్ వెలిగించలేదు. పోయి చెప్పిరా రాబా, చెప్పిరా పో. బాబు బేబీ స్టవ్ ఫైర్ చేయలేదు. వెళ్ళి చెప్పిరమ్మంటావా? బావా ఆ ముగ్గురు మన నీళ్ళని ఎలా కాస్తున్నామా అని గమనిస్తున్నారు. చూసందిల్లు, మనం స్టవ్ వెలిగించలేదని గమనించుంటారంటావా? గ్యారెంటీ దిల్లు. కావాలంటే మనం బయటికి వెళ్దాం, వెటకారం వాడుతో చూడు. పద బావా. నీళ్లు కాయడం అంటే అలా చూసి నేర్చుకోండి. ఏంటి ఏంటి అరుస్తున్నావు? పల్లెటూరు చేసి ఆడిస్తున్నావా? వాడు నవ్వుతాడు, ఏడుస్తాడు, కింద పడి దొర్లుతాడు. నీకెందుకు? వీల్లేదు. ఈ ఇంట్లో మేం మాత్రమే నవ్వాలి, మీరు మాత్రం ఎద మొహాలేసుకొని ఏడవాలి. సీ పాప మేడం. చూద్దాం ఇప్పుడు ఎవరు నవ్వుతారో ఎవరు ఏడుస్తారో చూద్దాం. ఏంది మనోరాల, నీళ్లు పెట్టమంటే మాటలు పెట్టుకుని నుంచునేంది? తీసుకొస్తాను తాత. బావరా వేడి వేడి తాత నువ్వు స్నానం చేయడానికి రెడీ అవ్వు. అట్లాగే మనోరా, ఆ గదుల్లో స్నానం చేయటం అలవాట్లేదు. బయట చెట్టుకుని తీసుకురా, పోసుకుంటా. అలాగే. ముసలాడు అవుట్డోర్ లో స్నానం చేస్తాడంట పాప. బాబు విలేజెస్ లో అంతే పాప. మావా ఆ నీళ్లు చూసి తాత ఏమంటాడు చూద్దాం పదండి. let's go.
బావా ఈసారి చెల్లెళ్ళు తిట్లు తింటారు. అంతే అంతే నువ్వు ఉండు పాప. నేను బాబు అనింది క్వశ్చన్ అడగడానికి కాదు. మరి సీజర్ ఏంది మావా ముసలోళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, ఇక్కడ ఉయ్యాలు ఊగుతుందేంటి? ఏమోరు ఏంటే పాపమ్మా ఆడే నిలబడ్డారు రండి. లోపలికి వెళ్తుందని నాకు చాలా టెన్షన్ గా ఉంది. భయమెందుకు బంగారం, నేనున్నాను కదా, పదా. అరే అరే ఎందుకురా అలా భయపడుతూ వస్తున్నారు? తాతా ఏందిరా గోపాలం? ఉయ్యాలు ఊగుతుందేంటి? ఉయ్యాలన్నది ఊగడానికే కదరా ఎర్రి ముఖమా. అంటే అత్తమ్మా అది ఖాళీ ఉయ్యాలు ఊగుతుంది ఏంటి అని అడుగుతున్నాడు. గాలికి ఊగుతుంది లేరా? విండు పాప, విండు విండు. తాతయ్య వేడి వేడి నీళ్ళు రెడీ. మామా గాలికి ఉయ్యాలు ఊగడం ఏంది? దాని సంగతి దేవుడు ఎరుగు, ముందు దీని సంగతి చూడండి. హాట్ వాటరా బేబీ? అవును పాప మేడం. ఆహా మరి పొగలే రావట్లేదు. అవునరా బాబుగా, చేయబడి చూడు కాగా లేదు. బాబు కరెన్సీ చూడు మావా చూడుదా. ఏంటండి అంటే మేము అబద్ధం చెప్తున్నావా? అందరూ చూడు చూడు అని గోల్ చేస్తున్నారు, అయితే చూసుకోండి. చూడరా బాబుగా. నువ్వు ఉండు మావా. నానమ్మా ఏందిరా గోపాలం? ఒకవేళ చన్నీళ్ళు అయితే ఏం చేస్తారు? Yeah, Gopi, you're right. ఒకవేళ ఏ నీళ్ళైతే ఏం చేయమంటావు? ఛాలెంజ్ల తర్వాత ముందు వేడి నీళ్ళ కావో చూడండి పాప. చూడరా బాబు గారు, నేను తొందరగా స్నానం చేయాలా? చూడటం కాదు, పోసుకుని మరీ చూపిస్తా. మరి ఎంత బిల్డప్ ఎందుకులేమా? ఇందాక మనం 2 సార్లు ఫుల్స్ కాలేదు, ఇప్పుడు వాళ్ళని ఆరెంజ్ లో ఫుల్స్ చేస్తా. నాతో పెట్టుకోదు పాప మేడం, మస్ అయిపోతారు.